హాయ్ హలో నమస్తే, నేను మీ కౌశిక్ ఫిట్ కోచ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి మైండ్ఫుల్ ఈటింగ్ వర్సెస్ మైండ్లెస్ ఈటింగ్ అనేది ఈ రోజు క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంది, మైండ్లెస్ ఈటింగ్ అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మైండ్ఫుల్ ఈటింగ్. సో మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటిది? మన తినే ఫుడ్ మీద దృష్టి పెట్టి తిన్నాం. అసలు ఏం తింటున్నామో, ఎంత తింటున్నాము, సో ఫైబర్ వస్తుందా, ప్రోటీన్ వస్తుందా, క్యాలరీస్ ఎంత ఉన్నాయి, ఎన్ని కాప్స్ ఉన్నాయి, సో ఫ్రై ఐటమ్ తింటున్నామా లేదా, ఫ్రై ఐటమ్ మనకు బాడీకి అవసరమా లేదా, మనకు విటమిన్స్ మినరల్స్ ఈ ఫుడ్ ద్వారా మనకు వస్తుందా, ఈ కాప్స్ మనకి ఈరోజు సరిపోతున్నాయా అనేది తినడం మైండ్ఫుల్ ఈటింగ్. అంటే దాని గురించి మొత్తం అవగాహన ఉండి తినడం మైండ్ఫుల్ ఈటింగ్. అదే మైండ్లెస్ ఈటింగ్ వస్తుంటే ఏం తింటున్నామో తెలియదు, ఎంత తింటున్నామో తెలియదు, ఫైబర్ వస్తుందా తెలియదు, ప్రోటీన్ వస్తుందా తెలియదు, విటమిన్స్ మినరల్స్ ఫ్యాట్స్ అసలు ఎంత వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, అసలు మనకి ఈ ఫుడ్ మన బాడీకి అవసరమా, ఈరోజు ఈ క్యాలరీ ఇంటేక్ ఇంతేనా, ఇంకెక్కువ తినొచ్చా తక్కువ తినొచ్చా, ఏం లేకుండా పెట్టినంత తినడం, నాలుగు రుచి ఇవ్వడం, అది మైండ్లెస్ ఈటింగ్. ఓకే, సెకండ్ పాయింట్ అదే మైండ్ఫుల్ ఈటింగ్. ఫుడ్ మీద దృష్టి పెట్టి తినడం అని చెప్పాను. మొబైల్స్, ఫోన్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేసి మంచిగా కూర్చొని ఎంత తింటున్నాము అని క్లారిటీగా తినడం. ఓకే, అదే మైండ్లెస్ ఈటింగ్ వస్తే ఈ మధ్య ఇది చాలా వరకు అయిపోయింది. లైక్ మొబైల్స్ చూడడము, ఫోన్స్ చూడడము, గంటలు గంటలు తినడము. ఓకే, ఒకటే ఫుడ్ ఐటమ్ నాన్ స్టాప్ తినడము, ఇది ఎంత తినడం క్లారిటీ ఉండకపోవడము, ఇదంతా మైండ్లెస్ ఈటింగ్. ఓకే, థర్డ్ పాయింట్ మైండ్ఫుల్ ఈటింగ్ లో ఓల్డెన్ డేస్ లో చాలా బాగుండేది. అసలు మంచి కింద కూర్చొని కింది కొంగి తినేది. అప్పుడు మన డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేసేది. ఎందుకు, మనం కింది కొంగి తింటున్నాం కాబట్టి. కానీ ఇప్పుడు అంటే మైండ్లెస్ ఈటింగ్ ఇప్పుడు ఎలా అయింది, డైనింగ్ టేబులే మన దగ్గర మూతి దగ్గరకు వచ్చేసింది, ప్లేట్ మన మూతి దగ్గరకు వచ్చింది, ఇక్కడ తింటున్నాం. మన బాడీకి ఏమి వర్క్ ఇస్తలేం, మొంగుతులు ఏం చేస్తున్నాం, ఏం చేయలేదు. మన డైజెస్ట్ సిస్టమ్ కూడా అంత ప్రాపర్ గా వర్క్ ఉండదు అప్పటితో పోలిస్తే. ఎందుకు, ఆ ఫుడ్ వేరు అండ్ వాళ్ళ కల్చర్, లైక్ ఆ తినడం వేరు. మనము ఒక పీట మీద కూర్చొని కింద ఇస్తరాకు వేసుకొని తినేది అప్పుడు. కానీ ఇప్పుడు అయిపోయింది, ఇస్తరాకే మన మూడు దగ్గరకు వచ్చింది, తింటున్నాము. ఇది మైండ్లెస్ ఈటింగ్. ఓకే, మైండ్ఫుల్ ఈటింగ్ లో లైక్ ఇప్పుడు మనం లంచ్ తింటున్నాము, ఇప్పుడు టైం 1 o'clock అవుతున్నాయి, 12:30కి ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగడం హెల్త్ కి చాలా మంచిది. ఓకే, ఇది మైండ్ఫుల్ ఈటింగ్. అంటే దాని గురించి తెలుసు మనకి, ఎలా తినాలి, ఏం తినాలి, ఏ టైంలో వాటర్ తీసుకోవాలి. మైండ్లెస్ ఈటింగ్ ఏంది, ఒక బుక్క అన్నం తింటారు, ఒక బుక్క వాటర్ తాగుతారు. ఈ మధ్య చాలా మంది లైట్ గా స్పైస్ వచ్చినా సరే వాటర్ తాగేస్తారు. ఎకప్స్ వచ్చినప్పుడు, సరణ పడినప్పుడు వాటర్ తాగడం వేరు, ఒక 1 sip అలా తాగడం వేరు. కానీ ఈ మధ్య ఫుడ్ కంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు వైల్ ఈటింగ్ అనమాట. సో ఇది అవాయిడ్ చేయాలి, ఇది మంచిది కాదు బాడీకి. ఓకే, అండ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఓకే, గ్రాసరీ షాపింగ్ మైండ్ఫుల్ ఈటింగ్ లో. లైక్ గ్రాసరీ షాపింగ్ ఎలా ఈ మధ్య అందరూ సూపర్ మార్కెట్కి వెళ్తున్నారు, ఫైన్ గుడ్. కానీ అందులో షాపింగ్ ఎలా చేయాలి, ఫస్ట్ మనకి ఏం ఐటమ్స్ కావాలి లిస్ట్ రాసుకోవాలి. ఓకే, ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక మనం చాలా వస్తువులు అట్రాక్ట్ అవుతాం, ఇది అవాయిడ్ చేయాలి. ఓకే, ఇంట్లోనే మన లిస్ట్, ఒకప్పుడు లైక్ ఇంట్లో సరుకులు అయిపోకుండా అన్ని సామాన్ రాసి ఇంట్లోకి ఇస్తే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఈ ఐటమ్స్ అయితే వాళ్ళు తీసి పెడతారు. కానీ ఇప్పుడు ఏమైంది, మన కళ్ళ ముందే డిస్ప్లే అయిపోయింది చాలా మార్కెట్ లో. సో మనకు నచ్చిన ఐటమ్ తీసుకుంటాం. లిస్ట్ లో కంటే, లిస్ట్ లో ఇంటికి చూస్తే లిస్ట్ లో కంటే లేని ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ పాయింట్ చాలా మంది కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో ఎలా ఉండాలి అసలు మైండ్ఫుల్ ఈటింగ్, లైక్ గ్రాసరీ షాపింగ్ ఎలా చేసుకోవాలి, కావాల్సిన ఐటమ్స్ అని పాతకాలంలో రాసుకుంటే సేమ్ ఇంట్లో ఏమేమి కావాలో అన్ని రాసుకోవాలి ఐటమ్స్. సో అది మాత్రమే ఐటమ్ తీసుకొని టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ అది కూడా మనకి ప్రోటీన్, ఇప్పుడు సపోజ్ ఒక బిస్కెట్ తీసుకున్నాము, సో అందులో ప్రోటీన్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది, న్యూట్రిషన్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, విటమిన్స్ వస్తున్నాయి, మినరల్స్ వస్తున్నాయి, నాట్ ఓన్లీ బిస్కెట్, ఎనీథింగ్, ఏ ఐటమ్ తీసుకున్నా సరే ఇట్లా గ్రాసరీస్ ఎంకలో మనకి లేబుల్ ఉంటుంది అనమాట, ఇంగ్రీడియంట్స్ అని ఎంత ఉంటుంది ఏంటిదని అది చూసి తీసుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, లైక్ మైండ్లెస్ ఈటింగ్. చాలా మంది ఇలా ఏం చేస్తున్నారు, షాపింగ్కి వెళ్ళగానే ట్రాలీ తీసుకుంటారు, నచ్చిన ఐటమ్స్ అని పిక్ చేసి అని లేస్తారు. లైక్ మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ బిస్కెట్ నుంచి తీసుకుందాము. ఒక న్యూట్రిషన్ బిస్కెట్ ఉంది, ఒక క్రీమ్ బిస్కెట్ ఉంది. ఓకే, చాలా మంది ప్రిఫర్ చేసేది క్రీమ్ బిస్కెట్. లైక్ చూడాలి అసలుకి రెండింటి కాస్ట్ ఎంత ఉంది, రెండింటికి ప్రోటీన్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఫైబర్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, విటమిన్స్ ఎంత వస్తున్నాయి, విటమిన్స్ మినరల్స్ ఎలా వస్తున్నాయి, అవన్నీ చెక్ చేసి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఓకే క్రీమ్ బిస్కెట్ టేస్ట్ ఉంది, కాస్ట్లెస్ ఉంది. ఓకే, ఫైబర్ బిస్కెట్స్ కొంచెం కాస్ట్ ఉన్నాయి, చప్పగా ఉంటాయి, టేస్ట్ ఉండవు. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనుకుంటారు. కానీ ఇదే గుడ్ ఫర్ హెల్త్, న్యూట్రిషన్ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది, బిస్కెట్స్ నుంచి న్యూట్రిషన్ బిస్కెట్స్ ఉంటాయి. సో అలాగా ఓన్లీ నాట్ ఓన్లీ బిస్కెట్స్, ఇంకా ఏ ఐటమ్ సరే గ్రాసరీస్ చూసి తీసుకోవాలి. గ్రాసరీస్ చూడకొని తీసుకుంటే కంపల్సరీ హాస్పిటల్ బిల్ అనేది కంపల్సరీ పెరిగిపోతుంది. ఓకే, అండ్ ఆయిల్ కంటెంట్ కూడా, సో ఆయిల్ ఎంత వాడాలి, సరికి ఎన్ని గ్రామ్స్ ఆయిల్ వాడితే ఎంత క్యాలరీస్ వస్తున్నాయి,
ఒక 1 టేబుల్ స్పూన్ క్యాలరీస్ ఎంతో చూడండి ఒకసారి గూగుల్లో, షాక్ అవుతారు మీరే. జస్ట్ 1 టేబుల్ స్పూన్ క్యాలరీస్. మనం గంటలు గంటల కోసం కుకింగ్ చేసేటప్పుడు కొంతమంది చూస్తే కర్రీ కంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ వస్తుంది అంటారు, దానికి హెల్త్ ఎంత పాడవుతుందో అర్థం కాదు. సో ఇవన్నీ గమనించాలి. సో ఇవన్నీ మైండ్ఫుల్ ఈటింగ్ అనమాట. నచ్చిన మనకి నాలుకకు రుచి వద్దు, బాడీకి ఉండాలి. ఓకే ఫైన్. మనకి నాలుకకు రుచి ఇస్తే బాడీ హాస్పిటల్ ఉంటుంది, ఇది కంపల్సరీ. ఎందుకంటే మనం ఆయిల్ ఫుడ్, మైదా ఫుడ్, ఓకే ఇలాంటి ఫుడ్ ఎక్కువ వేయడం వల్ల, బేకరీ ఐటమ్స్, ఆయిల్, ఇలాంటి న్యూట్రిషన్ లెస్ ఫుడ్ ఇవన్నీ ఇవ్వడం వల్ల టేస్ట్ బాగుంటుంది, నోరుకి చాలా బాగుంటుంది, ఫైన్ గుడ్ అంటుంది ఆ పూటకి మాత్రమే. కానీ లాంగ్ రన్ ఏమైతుంది, బాడీ మెల్ల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఆఫ్టర్ మీ ఏజ్ పాస్ అవుతుంది, ఆఫ్టర్ 40-50 ఇయర్స్ తర్వాత మీకు రియాక్షన్స్ చూపిస్తుంటాయి. సో ఇప్పటి నుంచి మైండ్లెస్ ఈటింగ్ కంట్రోల్ చేసుకొని మైండ్ఫుల్ ఈటింగ్ ని డెవలప్ చేస్తే మన బాడీ అండ్ మన టేస్ట్, మీరు కొన్ని రోజులు కష్టపడొచ్చేమో, లైక్ సలాడ్ తినడము అండ్ కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము, మంచి ఫైబర్ ఫుడ్ తీసుకోవడము, మొలకలు తీసుకోవడము, స్ప్రౌట్ తీసుకోవడము, ఇట్లాంటివి తీసుకోవడం కొంచెం కష్టం ఉండొచ్చేమో. కానీ ఈ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే లాంగ్ రన్ 50-60 ఇయర్స్ అప్పుడు కూడా చాలా స్టిఫ్ గా, చాలా హెల్దీగా ఉంటారు. పాతకాలం మన అమ్మమ్మల తాతని చూడండి, వాళ్ళు ఇప్పటికి కూడా 80 ఇయర్స్ ఉన్నా సరే వాళ్ళ ఓన్ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళని చూడండి, వాళ్ళు ఇంట్లో పని చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది, కాళ్ళ నొప్పులు అంటారు, ఆ నొప్పులు అంటారు. సో ఇది మైండ్ఫుల్ ఈటింగ్ కి మైండ్లెస్ ఈటింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే సో అండ్ ఇది మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ మైండ్లెస్ ఈటింగ్ మీద చిన్న టాపిక్ అనమాట. మనకి నెక్స్ట్ వీడియోలో మన హెర్బల్ లైఫ్ లో కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యాయన్నమాట. సో అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. స్టే ట్యూన్ ఫర్ దట్. ఆ న్యూ ప్రొడక్ట్స్ ఏంటిదో, ఎలా వర్క్ చేస్తున్నాయో, దేనికోసం అనేది స్టే ట్యూన్ ఉండండి. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కౌశిక్ ఫిట్ కోచ్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.